శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినైన నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములను దివ్య దృష్టితో చూచిన వాడనై కాలజ్ఞానం అనే మహాప్రబోధను వ్రాసి ఉన్నాను. నేను వ్రాసిన ఈ కాలజ్ఞానమును విన్నవారు ఈ భూమి మీద ఏ విపత్తు జరిగినా, ఏ విచిత్రం పుట్టినా బ్రహ్మంగారే చెప్పినది జరుగుతున్నది అని ప్రజలు చెప్పుకుంటారు. నేను వ్రాసిన ఈ కాలజ్ఞాన తత్వములలో కొన్నిటిని మీకు వినిపించదును, వినండి. ఈ కలియుగము 5000 సంవత్సరములు పూర్తి అయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మములు నశించిపోవును, ఇచ్చిన సొమ్మును దిగమ్రింగేను, తప్పుడు భాషలు మాటలాడేను, దొంగ ప్రమాణాలు చేసేను, ముండమోపులు ముత్తైదవులయ్యేను, పునర్వివాహాలు జరిగి ఏడాదికిద్దరిని కని గుంటకి ముగ్గురిని పెట్టారు. కోపటి కులాన 25 కులాలు వారు మాత్రమే మిగిలేను. పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు, పంది కడుపున ఏనుగు పుట్టేను, రాచరికాలు నశించిపోయేను, ప్రజలే రాజులను నియమించారు. 16 సంవత్సరములు అమ్మ అవని పాలించేను. సీమదొరలు అనే ఎర్రబోయలు వచ్చి భరతఖండాన్ని ఆక్రమించేను. అంతటా ఉత్తర దేశాన ఉత్తముల కులమందు గాంధీ అనువాడు పుట్టి వారిని తరిమి కొట్టేను. మంచి నీటి దీపాలు వెలిగేను, మగవారి పెత్తనము మంట కలిసేను, ఆడవారి శక్తి విపరీతమయ్యేను, మగవారి శక్తి తరిగిపోయేను. ఒక్క మగవారి వెంట 16 మంది ఆడువారు వెంట పడేను. జొన్నవాడ కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాటలాడేను. శ్రీశైల భ్రమరాంబికాదేవి ఆలయంలో ఒక ముసలి జరపడి 3 రోజులు ఉండి అమ్మవారిలో ఐక్యమయ్యేను. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతము రంకి వేసేను. భక్తులారా, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సమూహాన ఒక వైష్ణవుడు పుట్టి ఈ భూమి మీద శివ అను వాక్యమును 8 గడియలు లేకుండా చేసేను. లోకరక్షకుడు విష్ణువయ్యుండగా ఎక్కడ శివుడు ఎక్కడ బ్రహ్మ అని వాదించేను. ఆ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళ గంగ విష్ణు పాదోదోకమని వైష్ణవులు, కాదు కాదు శివ పాదోదోకమని శైవులకు తర్కణ జరిగేను. ఆ వాదనతో పెద్దలు ఋషులుగా వచ్చి ఈ గంగ ఎవరితో వారిని తీసుకొని పోమనెను. అంతటా విష్ణు భక్తులు ఓర్ధకుండములతో పాతాళ గంగలోనికి దిగేరు. అంతటా పాతాళ గంగ అదృశ్యమయ్యేను. అప్పుడు విష్ణు భక్తులు శివభక్తులను హేళన చేసి ఒంటి నిండా విభూతి రాసుకుని హరహర మహాదేవ శంభో శంకర అనుసు పాతాళ గంగలోనికి దిగేరు. అంతటా పాతాళ గంగ ఉత్తరాన పెళ పెళ ధ్వనులతో ఓం ఓం అనే శబ్దములతో ఉప్పొంగి పొర్లుతూ బెదవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకనంటేను. భక్తులారా, ఈ 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనది మానవ జన్మ. మానవుడు విషయలోలాసుడై అహంకార మమకారములతోనూ ప్రాణిత్య ప్రగల్భాలతోనూ విర్రవిగుతూ ఈ ప్రపంచమే శాశ్వతమనుకుని చాలా బాధలతో సతమతమవుతూ ఉంటాడు. కానీ అట్టి నైతిక బాధల నుండి విముక్తి పొందుటయే జీవిత పరమావధి. కావున మానవుడు ఈ అజ్ఞాన చింతను వదిలి నా మార్గమును అనుసరింపవలెను. అదెట్లనినా తెలుపుతున్నాను, సావధాన శిష్యులయ్య ఆలకించండి.